3 ఇయర్స్ బాబుకి చెవుల నుంచి చీమ వస్తుంది. పేరెంట్స్ ఏం చేశారు, దగ్గరున్న మెడికల్ షాప్కి వెళ్ళి ఏ డ్రాప్ తీసుకొని వేశారు. తగ్గిపోతుంది అనుకున్నారు. 3 రోజులు చీమ రావడం ఇంకెక్కువైంది. 4వ రోజు ఫిక్స్ వచ్చినాయని హాస్పిటల్కి వచ్చారు. చెక్ చేస్తే వానికి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయింది. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఎందుకు అయిందంటే చెవులో చీమ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్కి సోకడం వల్ల చాలా మంది పేరెంట్స్ చేసి పెద్ద తప్పు ఏంటంటే చెవులోంచి చీమ తీసుకొని వేస్తూ ఉంటారు, తగ్గిపోద్ది అనుకుంటారు. కొంతమంది చెవులో ఆయిల్ వేస్తుంటారు, దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే వినికిడి సమస్యలు, ఒకసారి బ్రెయిన్ కూడా రావచ్చు. ఒకవేళ పిల్లలకి చెవులోంచి చీమ వస్తే దగ్గరున్న పీడియాట్రిషియన్ లేకుంటే ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సొంత ట్రీట్మెంట్ చేసి పిల్లల హెల్త్ ఖరాబ్ చేయకండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.